హలో రికీ ఫ్యామిలీ, అల్లం ఆవకాయ పచ్చడి చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. హీట్ అయ్యాక దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని కలుపుకోండి. ఫ్రై అయ్యాక సైడ్కి పెట్టి చల్లారనివ్వండి. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి కోసం జీలకర్ర మెంతులు వేయించుకొని చల్లగయ్యాక పొడి చేసుకోండి. అన్ని పచ్చళ్ళకు యూజ్ అవుతుంది. 1 kg మ్యాంగో ముక్కలకి 200 grams వెల్లుల్లి పేస్ట్, 100 grams కారం, 200 grams ఉప్పు వేసుకోండి. ఒక బౌల్ ఆవపొడి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. పసుపు వేసుకోండి. చల్లార్చి పెట్టుకున్న పోపుని వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఆయిల్ని హీట్ చేసుకొని చల్లార పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకొని వాష్ చేసుకొని నీట్గా క్లాత్తో తుడుచుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తంని ఒకసారి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక బాక్స్లో తీసుకొని పెట్టుకోండి. ఒక 3 days సైడ్కి పెట్టేయండి. నెక్స్ట్ 3 days అయ్యాక ఓపెన్ చేసుకొని టేస్ట్ చూడండి. ఏమైనా పడితే వేసుకొని కలుపుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.